నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తాం. స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగాంధ్ర ర్యాలీలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. మహిళలను కించపరిచిన వారికి శిక్ష తప్పదు. రాజధాని మహిళలు భూములు ఇవ్వటమే తప్ప నిలదీసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం వైసీపీ విధ్వంసం నుండి స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తుంది. 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. సేవా రంగం నుంచి రాష్ట్రానికి 6.3% ఆదాయమే వస్తుందని, దానిని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ గేమ్ చేంజర్గా మారిందని, భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత ఆగస్ట్ 15 వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్ పోలవరం. ఆ రోజు గాని డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. ఈ రోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. రహదారుల నిర్మాణంకు కావాల్సిన అన్ని క్లియరెన్స్లు జూలై నాటికి పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. ఈ ఏడాది 1040 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యమని తెలిపారు. 24 గంటలు పనులు జరిగితేనే ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని, దీనికి కావలసిన అన్ని చర్యలను అధికారులు చేపట్టాలని సూచించారు. పొన్నూరు రోడ్లోని బి కన్వెన్షన్ హాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 10th ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డీ లింగేశ్వర్ రెడ్డి, డీఈఓ సివి రేణుక, జీఎంసీ డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ స్కూల్ ఎడ్యుకేషన్ లో మండలాల వారీగా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో, కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10వ తరగతిలో 112 మంది విద్యార్థులను, ఇంటర్మీడియట్ లో 38, మొత్తం 150 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్య ప్రాథమిక హక్కు అని, ప్రతి ఒక్కరికి విద్యను అందించడానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కె వెంకటరెడ్డి, డిఎల్ఈ బి సెక్రటరీ తిరుమలేష్, సమగ్ర శిక్ష ఏపీడీ పద్మావతి, డిప్యూటీ ఈవో గుంటూరు 1 యేసురత్నం,
నిర్మల కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో మనకు ఒక ఓనర్షిప్, ఒక రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. రెండోది పేరెంట్స్ ఆబ్వియస్లీ మన పిల్లల్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, ఇవాళ కూడా చూసాము. సో అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సిమిలర్లీ టీచర్స్, అంటే ఇవాళ మనం ఇక్కడ ఎమ్మెల్యే గారు అడిగారు ఎవరికైనా డిఫరెంట్ గా బేస్డ్ ఆన్ కరెంట్ డెవలప్మెంట్స్ డిఫరెంట్ గా ఏదైనా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఉందని. వాళ్ళ పిల్లల చదువు కోసం పుట్టినటువంటి ప్రదేశాలని, వాళ్ళు బంధువుల్ని అందరినీ కూడా పక్కన పెట్టి పిల్లల చదువు కోసం వేరే ప్రదేశాలను కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తాము. ఈరోజు మన గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చదువు మీద, విద్యాశాఖ మీద యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. యోగాపై అవగాహన కల్పిస్తూ నగరంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీల, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు యోగా వజ్రాయుధంలా పనిచేస్తుందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక. ఎందుకంటే ఆయన ఈరోజు 76-77 సంవత్సరాల్లో కూడా నవ యువకుడిలాగా రోజు 18 గంటల పైగా పనిచేసిన, ఎవరు వెళ్ళినా విసుక్కోక అందరినీ పలకరిస్తూ, మరి ఇప్పటికీ కూడా తనకు ఎవ్వరు సాటిరారని నిరూపించుకోవడానికి ఆయనకున్న ఏకైక బలం యోగా. కాబట్టే యోగా అనేది ఒక సైన్స్ అని, ఈ సైన్స్ను పాటిస్తే ఖచ్చితంగా మనిషి వికాసవంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటాడన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మనందరికీ అదృష్టంగా భావించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని చేతులార చెడగొట్టుకుంటున్నాడు. ఈ రోజుల్లో దీన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ప్రజల ముందు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకుంటే కుటుంబం తర్వాత సమాజం అనేది బాగుంటుందని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకొని ఆ స్ట్రెస్ నుంచి బయటపడితే ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే బీపీ కానీ, షుగర్ కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్రాగా తయారు చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ అవగాహన సదస్సును పెడతాం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా యోగాని అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి ఒక బహుమతి, అంటే ఏ స్ట్రెస్లో ప్రతి ఒక్క దాంట్లో ఆరోగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఆరోగ్యం ఈజ్ మహాభాగ్యం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఉంది అంటే అది ఒక ఖర్చు లేని ఔషధం ఈ యొక్క యోగానే అని తెలియజేస్తూ అన్ని వయసుల వాళ్ళకి యోగా ఒక వరంగా మీరందరూ భావించి మీరు కూడా అవగాహన కల్పించుకొని ఈ యోగా క్లాసెస్ని ప్రతిరోజు ఇది ఒక ముగింపు, ఆరంభం కాకుండా రాజధాని అమరావతికి కులం, మతం ఆపాదించడం కరెక్ట్ కాదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజధాని కోసం మహిళలు భూములు ఇవ్వటమే వారు చేసిన తప్ప అని శైలజ నిలదీశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని రాయపాటి శైలజ హెచ్చరించారు. అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీరు ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు. ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. మాన్యువల్ విధానంలోనే ఎస్జీటీ బదిలీల కౌన్సిలింగ్ జరగాలంటూ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించారు.
కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరాహార దీక్షలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు బసవలింగారావు మాట్లాడుతూ ఎస్జిటి ఉపాధ్యాయులను మాన్యువల్ విధానంలో బదిలీలు చేయడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానంలోనే జరిగేలా చూడాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. కానీ ఉపాధ్యాయులకి మాన్యువల్ పెట్టకపోతే చాలా అశాంతి ఆందోళన ఉన్నది. మీరు దీన్ని తగ్గించాలని మేము అడుగుతుంటే మాకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకుండా ఇవాళ బలవంతంగా వెబాప్షన్లు తీసుకురావడం ఇది దుర్మార్గమైన పని. దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. మీరు ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి ఈ సూచనని అమలుపరచకపోతే రేపు సిఎస్సి కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తాం. విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు జోక్యం చేసుకోవాలి. నిరంకుశంగా ఉన్న అధికారులు మాట్లాడారా, 2 లక్షల మంది ఉన్న ఉపాధ్యాయులు మాట్లాడారా మీరు తెలుసుకోవాలి. అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో లంకా దినకర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో విధ్వంసం అయిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు చెప్పారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే కూటమి పాలనలో పెట్టుబడులకు దారులు వేగంగా తెరుచుకుంటా ఉన్నాయి. నాడు వైకాపా హయాంలో పెట్టుబడిదారులు పరారనేటటువంటి విధంగా పాలన సాగితే నేడు కూటమి హయాంలో పెట్టుబడిదారులు బహుపరాక్ అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు, $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జేసీ భార్గవ్ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. యానిమేటర్ సోనీ జీడీసీసీ బ్యాంకులో లోను ఇప్పిస్తానని తీసుకువెళ్లి సంతకం చేయించుకుని తమకు తెలియకుండానే 6.5 లక్షలు అప్పు తీసుకుందని అంకిరెడ్డిపాలెంకు చెందిన ఇందిరా గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు తమకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇచ్చారని, న్యాయం చేయాలని జేసీ భార్గవ్ తేజకు మొరపెట్టుకున్నారు. మేము డ్వాక్రా లోన్ వస్తుంది కాబట్టి అన్నిటి మీద సంతకాలు పెట్టినాక అక్కడ మేనేజర్ సార్ అన్నాడు, మీకు 6 లక్షలన్నర ఇస్తామమ్మా అన్నాడు. ఈయన 6 లక్షలన్నర ఇస్తానంటున్నాడు. ఆడ 10 ఇప్పిస్తాను అని మళ్ళీ 3ంటికి అక్కడికి తీసుకెళ్ళింది. కానీ మొన్న ఈ మధ్య తెనాల నుంచి ఒక మేడం వచ్చి మీరు ఇట్లా జీడీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నారంట, మీ గ్రూప్ మీద 10 లక్షలు ఉన్నాయంట, మీరు కట్టాలని పంపించారు నన్ను ఎంక్వైరీకి అంది. అంటే మేమేం తీసుకోలేదు, మేము తీసుకున్న ఫలానా బ్యాంకులో అంటే ఇటు ఫ్రాడ్ జరిగింది. అన్నదాత సుఖీభవను ప్రతి కౌలు రైతుకు వర్తింప చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబుతో పాటు రాధాకృష్ణ, పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. భూ యజమాని సంతకం తొలగించి గ్రామ సభల ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవ సాగుదారుల పేరుతోనే ఈ క్రాఫ్ నమోదు చేయాలన్నారు. ఈ నెల 11న జరిగే చలో మంగళగిరి కార్యక్రమంలో పాల్గొని సీసీఎల్ఏ వ్యవసాయ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భూ యజమాని సంతకాన్ని తొలగించి గ్రామ సభల ద్వారా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రెండో విషయం, ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభవ ఇచ్చి తీరాలని చెప్పేసి చెప్తున్నాం. పాత ప్రభుత్వాన్ని మించి ఆధార్లోనే నడుస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలు రైతులకి చాలా అన్యాయం జరగబోతుంది. అందుకనే అన్నదాత సుఖీభవ ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి భూ యజమానితో సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అందరికీ పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, వ్యవసాయ రంగం అనేటువంటి చాలా సంక్షోభంలో ఉంది. ఒకటి, నల్లబర్లి పొగాకు 90,000 ఎకరాలు వేశారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 3 జిల్లాల్లోనే 86,000 ఎకరాలు వేశారు. కానీ ఇంతవరకు ఒక కింటా కొనలా. చంద్రబాబు నాయుడు చెప్పాడు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, ఎవరు చెప్పినా ఒక కింటా కూడా కొనలా. ఇది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత.
గోరంట్ల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి దేవస్థానంలో స్వామివారి ఆభరణాలను దేవాదాయ శాఖ అధికారులకు ధర్మకర్త వేణుగోపాల్ అందజేశారు. గోరెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ధర్మకర్త వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మకర్త వేణుగోపాల్ ఆధ్వర్యంలో దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే దీనిని ఓర్వలేని కొందరు ధర్మకర్త వేణుగోపాల్ స్వామివారి నగలను తాకట్టు పెట్టి దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారని అన్నారు. అందుకే ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో లాకర్లో ఉన్న స్వామివారి ఆభరణాలను ధర్మకర్త అప్పగించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భగవంతుని సొత్తు ఎవరు కూడా తీసుకోరు. అంతో ఇంతో భగవంతునికి ఇవ్వడమే జరుగుతుంది తప్ప భక్తులు తీసుకోవడం అనేది జరగదు. అలాంటిది మరి ఎంతో కృషి చేసినటువంటి వేణు మీద అపవాదాలు రావడం బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈ రోజుతో వేణు మీద ఉన్నటువంటి ఆ మచ్చ కూడా వెళ్తుంది. ఎవరు కూడా గుడుల విషయంలో నాకు తెలిసి గోరంట్లో వేణుగారు చేసినంతగా ఎవరు గుడికి సంబంధించినటువంటి వ్యవహారాలు మంచి వ్యవహారాలు చేయలేదు. ఎవరు కూడా అపోహలకు వెళ్ళొద్దు. దీని గురించి ఇంకా వివాదం పెంచకుండా ప్రభుత్వం వారిచే ఈ గుండి జాగ్రత్తగా నడుపుకునే విధంగా, అవసరమైతే మళ్ళీ గుండి ప్రజల చేతిలో తెచ్చుకునే విధంగా కూడా అందరూ సహకరించాలని. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు గుళ్ళో బంగారం మొత్తం కూడా మేము తీసి బ్యాంక్కి లాకర్లో పెట్టాం. లాకర్లో పెట్టిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు కొంతమంది వచ్చి బంగారం హ్యాండ్ ఓవర్ ఏమంటే నేను ఎండేమెంట్ వాళ్ళకి సింగిల్గా అయితే ఇవ్వను, మా ఎమ్మెల్యే తరఫున అధికారులు ఉంటేనే ఇస్తాను అది ఇవ్వనని చెప్పేసి బ్యాంక్కి లాకర్లో పెట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ సమస్యల్లో ఈ బంగారం మొత్తం కూడా ఇయటం జరిగింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, పాసు పుస్తకాలను పెట్టి కోట్లాది రూపాయల బ్యాంకు సొమ్మును దోచేశారని యూనియన్ నేతలు వి రాధాకృష్ణ, రవికుమార్ ఆరోపించారు. అయితే బ్యాంకు సొమ్మును దోచేసిన వారిని వదిలిపెట్టి అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. అధికారుల ఆస్తులను అటాచ్ చేసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు. జీడీసీసీ బ్యాంకులో రుణాల పేరుతో దోపిడీ చేసిన అసలైన నిందితులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మేడా హనుమంతరావు, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది. దీనిపై 51 ఎంక్వైరీ జరిగింది. అనేక విచారణలు జరిగాయి. నిందితుల నుంచి ₹1 కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లుగా ఎవరైతే 7 బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, సహకార అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎంప్లాయీస్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో రద్దు కావాలి. రెండోది ఈ సొసైటీల నుండి, బ్యాంకు నుండి దోచుకున్నటువంటి డబ్బుని ఎక్కడికైతే డబ్బు పోయిందో, ఆ డబ్బు ఎక్కడికి చేరిందో అక్కడి నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తోటి ఉపాధ్యాయుడు రవికుమార్ తన కుటుంబ అవసరాల కోసమని తన వద్ద ₹2 లక్షల అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడని వల్లూరి వారి తోటకు చెందిన వెంకటరత్నం ఫిర్యాదు చేశారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన జంజనం కోటేశ్వరరావు తనకు హైదరాబాద్లో ఫ్లాట్ ఇస్తానని చెప్పి 18 లక్షలు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నారని హైదరాబాద్కు చెందిన కన్నెకంటి దినకర్ రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని పోలీసులను కోరారు. ఒక ప్లాట్ నెంబర్ 90 అని, దానికి ఒక 183 గజాలని, ఒక 24 లక్షలకి నేను బేరం కుదుర్చుకున్నాను. ఒక 18 లక్షలు కట్టాను అతనికి.
ఒక 7 లక్షల అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు. నాకు ఒక 11 లక్షలేమో నాకు 5 రూపాయలు వడ్డీకి కావాలన్నాడు. అంత అవసరం లేదు, ధర వడ్డీ చాలు 3 రూపాయలు అని చెప్పేసి రాసి ఇచ్చాడు. ఒక చెక్కు కూడా ఇచ్చి అదే డేట్ వేశాడు. 1 సంవత్సరం దాకా నేను చెక్కు కూడా వేయలేదు బ్యాంకులో, మంచితనం మీద. ఎందుకు ముందుకు పోవట్లేదంటే అదిగో ఇదిగో అని చెప్పేసి ఏదో కాలం గడుపుతున్నాడు. నేను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఆయన బాధ్యతలుగా ఉన్నారు. కాకపోతే ఈయనొక్కడే ప్రెస్కి చెబుతున్నాడు, ఈయనొక్కడే తిరుగుతున్నాడు అని నా మీదే కోపం పెట్టుకున్నాడు. ఈ మధ్య నన్ను చంపి శవం కూడా లేకుండా నేను మాయం చేస్తామని చెప్పేసి అతని దగ్గర హాఫ్ రౌడీ గాళ్ళు బ్లేడ్ బ్యాచ్ మనుషులు ఒక నలుగురిని పెట్టుకొని తీసుకున్న తర్వాత నాకు చెక్కుగాడు ఇచ్చాడు. చెక్కుగాడు ఇచ్చిన తర్వాత సరే నేను కొద్దిగా ఒత్తిడి చేస్తాను నా పరిస్థితిని బట్టి. నేను ఒత్తిడి చేస్తూ ఉంటే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ అమ్మిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సరే ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది కదా, ఫ్రెండే కదా, సరే కొన్నాళ్ళు ఆగుదామని చెప్పేసి నేను కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇల్లు అమ్ముకున్నాడు, అపార్ట్మెంట్ అమ్ముకున్నాడు. అపార్ట్మెంట్ అమ్ముకుని ఎంతకు అమ్మాడు? 26 లక్షల రూపాయలకి అమ్మాడు. సరే ఇస్తాడులే, ఆ రిజిస్ట్రేషన్ రోజే వచ్చాడు నా దగ్గరికి, వచ్చి ఇస్తాను అది ఇది అని చెప్పాడు. సరే ఇస్తావుగా ఇచ్చేయంటే నేను బయటికి వెళ్ళి వస్తాను మళ్ళీ ఇస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంత మొట్టికి అందులో భారతీయ విద్యాభవన్ ఇంటాక్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 7 నుండి 15 సంవత్సరాల బాలబాలికలకు చెస్ పోటీలు గుంటూరులో జరిగాయి. భారతీయ విద్యాభవన్లో జరిగిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్లో 15 సంవత్సరాలలోపు బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటాక్ కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పిల్లల్లో మానసిక పరిణితి పెంచేందుకు చదరంగం పోటీలు పెడుతున్నామని చెప్పారు. ఇది ఎంతో ప్రాచీనమైన క్రీడ అని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదరంగం ఆడేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ చదరంగం పోటీలకు వందలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి భారతీయ విద్యాభవన్ కు వచ్చారని అన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే జీవితంలో మనము వేయబోయేటువంటి స్టెప్ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వాడి వ్యక్తిత్వంలో ఇంబైబ్ అయి ఉంటుంది. ఇండోర్ గేమ్, ఖర్చు తక్కువ, శారీరక శ్రమ తక్కువ, మెదడుకి మేత వేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆట. ఇది బాల్యంలోనే నేర్చుకుంటే తప్ప అది పెద్ద అయిన తర్వాత చేసేటువంటి పని కాదు. బాల్యంలోనే ఆ ఆలోచనలు ఉంటాయి. ఇవాళ గనక మనం పిల్లలందరికీ గనక దీనికి ఎక్స్పోజ్ చేస్తే రాబోయేటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఆల్రెడీ ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ ద వరల్డ్. తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించినా ఇంకా అప్పు తీరలేదంటూ ఇల్లు స్వాధీనం చేయాలని బెదిరిస్తున్న బండారు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రత్నగిరి నగర్కు చెందిన బండారు తిరుపతమ్మ తన భర్త అనారోగ్యానికి వైద్యం చేయించేందుకు ఎడ్లపాడు గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు వద్ద ప్రామిసరీ నోట్ రాసి అప్పు తీసుకుందని రాష్ట్రీయ మహాజన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. అయితే తీసుకున్న అప్పుకు సక్రమంగా వడ్డీ అసలు చెల్లించినా ఇంకా బాకీ తీరలేదు, ఇల్లు రాసివ్వమని అసభ్య పదజాలంతో బెదిరించారని చెప్పారు. దీంతో బండారు తిరుపతమ్మ భయపడి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయిందని, బండారు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ 10 రూపాయల వడ్డీలకి అధిక వడ్డీల పేరుతో జలగల్లాగా రక్తం తాగడానికి అలవాటు పడ్డ వీళ్ళు నువ్వు ఇంకా అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు కాబట్టి వాటి కింద నీ ఇల్లు మాకు, నీ ఆస్తిని మాకు జప్తు చేయమని, రేపు మీ ఇంటికి వస్తున్నాం మేము, నీ ఇల్లు కబ్జా చేసుకుంటాం, అడ్డవచ్చిన నెలలో చంపుతామని బెదిరించడం వల్ల బండారు తిరుపతమ్మ వాళ్ళు రేపు వస్తారనగా ఈరోజే ఇంట్లోంచి వెళ్ళిపోయి మరి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంతవరకు పోలీసు వారికి కూడా ఆచూకీ దొరకలేదు. కాబట్టి మేము ఈ రోజున ఆమె భర్త ఆమె బిడ్డలను తీసుకొని ఎస్పీ గారిని కలవడానికి గౌరవనీయ గుంటూరు జిల్లా ఎస్పీ గారి గ్రీవెన్స్కి వచ్చాము. జిందాల్ వెస్ట్ 2 ఎనర్జీ ప్లాంట్ కు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న తరుణంలో మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్లాంట్ ను పరిశీలించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ చల్లా ఓపిలేసు, డిప్యూటీ కమిషనర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.